ఎవ్రీవన్, దిస్ ఈజ్ అనుష ఆవుల యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఎగ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మేము 3 మెంబర్స్ కాబట్టి త్రీ ఎగ్స్ తీసుకున్నాము. అలాగే టొమాటోస్, కరివేపాకు, ఆనియన్స్, గ్రీన్ చిల్లీ. దీంట్లో మెయిన్ కోర్స్ వచ్చేసి చింతపండు. చాలామంది చింతపండు వేరు, ఒకప్పుడు నేను కూడా వేసేదాన్ని కాదు, బట్ తెలిసిన కాడి నుంచి చింతపండు వేస్తున్నాను. ఈ కర్రీ ఎలా చేస్తున్నానో చూపిస్తాను. నేను కట్టెల పొయ్యి మీద చేస్తున్నాను. ఒక బాణీ తీసుకొని దాంట్లో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ కాగాక ఆనియన్స్ వేసుకోవాలి. దాంతోపాటే ఒక చిన్న గ్రీన్ చిల్లీ వేసుకోవాలి. కొంచెం వేగనియాలి. ఇలా ఆనియన్స్ వేసాక టమాటోస్ వేసుకొని కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేను కల్లుప్పు అయితే వేసుకున్నాను, మీరు ఇష్టం. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఇది బాగా మధ్య వరకు యాగనివ్వాలి. బాగా టేస్టీ ఉండిద్ది. కట్టెల పొయ్యి అంటేనే టేస్టీ. ఇదివరకు రోజుల్లో అందరూ ఈ కట్టెల పొయ్యి వండి ఆ ఫుడ్ అవి తిని ఎంత హెల్తీగా ఉన్నారు. మనం అందరం గ్యాస్ అలా యూజ్ చేస్తున్నాము. నేను ఈ వంటలన్నీ ఇందులో పెట్టే ప్రతిదీ మ్యాక్సిమం నేను కట్టెల పొయ్యి చేయడానికి ట్రై చేస్తాను. ఇలా మనం కర్రీని కలబెట్టుకుంటూ ఉండాలి, లేదంటే కట్టెల పొయ్యి కాబట్టి కొంచెం మాడిపోవచ్చు. నీట్గా జాగ్రత్తగా చేసుకోవాలి. కొంచెం పిల్లల్ని అయితే దగ్గర రానివ్వమాకండి. ఇలా కలబెట్టుకున్నాక కొంచెం బాగా దగ్గర పడింది చూడండి, బాగా ముక్క మెత్తబడింది. ఇలా మెత్తబడ్డాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ చింతపండు తీసేసుకోవాలి. ఇలాగా నేను చెప్పేది సింపుల్గా ఒక 10 మినిట్స్ ఆ 15 మినిట్స్లో అయిపోవాలనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ కర్రీ. అలా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు కదా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఆ కర్రీ మగ్గే విధంగా సరిపడే వాటర్ పోసుకోవాలి మనం. ఇది బాగా ఉడికి దగ్గర పడే లోపల మనం మసాలా ప్రిపేర్ చేసుకోవాలి. దానికి ఏమేం కావాలో నేను చూపిస్తాను. నేను చాలా ఇన్స్టెంట్గా చేసేస్తాను, సింపుల్ ట్రిక్స్తో. మూత పెట్టుకోవాలి. ఇక ఇలా ధనియాలు వేసుకొని దాంట్లో మనకి నేనైతే ఎక్కువ చిన్నులపాయ తింటాను ఫ్రెండ్స్, ఎందుకంటే మన బాడీకి కూడా చాలా మంచిది, హెల్తీ. మనకి ఎంతైతే అవసరమో అన్ని చిన్నులపాయ వేసుకొని దంచుకోవాలి. కొంతమంది కొబ్బరి కూడా వేసుకుంటారు, బట్ నాకు అది వేసుకుంటే టేస్ట్ ఉండిద్ది, కానీ ప్రజెంట్ ఇంట్లో లేదు. అది ఉన్నవాటితో చేసి చూపిస్తున్నాను మీకు. ఇది ఇలా చిన్నులపాయ వేసుకున్నాను. ఇంకా వీటిని మనం ఇలా దంచుకోవడమే. చాలామంది మిక్సీ వేసుకుంటారు, బట్ నేనేంటంటే కొంచెం కట్టెల పొయ్యి మీద కాబట్టి ఇది దాని పక్కనే ఉండిద్ది మాకు ఇది, కాబట్టి నేను ఇలా మసాలా దంచేసాను. అది కూడా మనం చూసుకుంటూ ఉండాలి, కలబెడతా ఉండాలి, లేదంటే మాడిపోయిద్ది. తర్వాత దానికి కావాల్సింది, నేను కారం వేయలేదు, మాకు చిన్నపిల్లలు కాబట్టి 2 చిన్నపిల్లలు కాబట్టి నేను కొంచెం వేసుకుంటాను. తినే వాళ్ళకి స్పైసీగా బాగుంటుంది. ఇదిగోండి ప్రిపేర్ అవుతుంది కర్రీ. నేను కొంచెం కారం వేసుకున్నాను, ఎందుకంటే పిల్లలు తినేది కాబట్టి. ఈ గ్రేవీ దగ్గర పడే వరకు కొంచెం ఇలా వదిలేస్తే కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. తర్వాత ఉప్పు చూసుకుని ఉప్పు వేసుకోవాలి. అలాగే ఇప్పుడు మేము 3 మెంబర్స్ కాబట్టి 3 ఎగ్స్ వేసుకున్నాము. తర్వాత తినేవాళ్ళు ఎవరి ఇష్టం వాళ్ళది. దీన్ని కూడా కాసేపు అలా వదిలేయాలి. ఈ ఎగ్కి అనేది చిన్న చిన్న ఘాట్లు పెట్టుకుంటే ఈ గ్రేవీ కూడా పట్టిద్ది ఎగ్స్కి బాగా. పిల్లలకు కూడా హెల్తీ కదా. ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వంటకు మాత్రం ఖచ్చితంగా కమెంట్స్ అలాగే లైక్స్ కూడా రావాలి. ఇదిగో బాగా దగ్గర పడింది అంటే ఇంచుమించుగా తయారైనట్టే. తర్వాత మనం మసాలా వేసుకోవాలి. మనం దంచుకున్న మసాలా దాన్ని కలబెట్టడమే. ఇలా కలబెట్టుకొని జస్ట్ ఒక 1 మినిట్ అంతే, 1 మినిట్ అలా వదిలేస్తే కర్రీ చాలా టేస్టీగా తయారైద్ది. ఉప్పు కారం మీకు సరిపడినంత వేసుకోండి. నాకైతే సరిపోయింది. మూత పెట్టుకోవడమే. జస్ట్ అలా 1 మినిట్ ఆగి తీసేసి కూర వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదేమో మా చిన్న బాబు ప్లేటు, వాడు కొంచెమే తింటాడు కాబట్టి. ఇదేమో నా ప్లేటు, పెద్ద బాబు నేను ఇద్దరం కలిసి తింటాము. చిన్న బాబుకి వాడే తింటే ఇష్టం, అందుకని వాడికి సపరేట్గా వేసాను.
ఇలా కలుపుకొని తిని ట్రై చేయండి. నిజంగా ఫ్రెండ్స్, టు బీ ఫ్రాంక్ చాలా బాగుంది కర్రీ.